గతంలో మనం చూసాం 20 సంవత్సరాల నుంచి కొడాలని ఒకే వ్యక్తి శాసనసభ్యుని ఎన్నుకోవటం వల్ల మనం నష్టపోయాం. ఆ లోటుని ఈరోజు వెనిగల రాము ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తాం. ఒక పత్రిక, కొంతమంది కూడా ఒకే ఒక పత్రిక ఏ విధంగా రాశాడో వాళ్ళు చాలామంది చూసే ఉంటారు. సాక్షి పేపర్లో దుర్మార్గులు, వాళ్ళ ఒక దుర్మార్గుడు కొడాలని ఏ విధంగా పాలన సాగించాడో 20 సంవత్సరాలు చూసాం. వాళ్ళు కబ్జాలు చేయటం, ప్యాక్ ఆడటం, క్లబ్బులు పెడతాం, ఎన్ని గతంలో జరిగినాయి, ఎన్ని వాస్తవాలు ప్రజల్లో తీసుకెళ్ళాం. క్యాసినోలు ఏర్పాటు చేయటం, వాళ్ళ పేద ప్రజలు ఎవరైతే టీచర్స్ కాలనీ దగ్గర వాళ్ళకి రిటైర్మెంట్ డబ్బులు వస్తే ఏదో ఒక భూమి మీద పెట్టుకుంటే పిల్లలకు ఉంటుందని చెప్పి అవసరం కష్టపడి తెచ్చుకున్న డబ్బుని ఏ విధంగా దోసుకున్నాడో చూసాం మనం. అది కబ్జా చేసి ఇవాళ వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తాకి అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. ఇవాళ మాట్లాడుతున్నాడు, నా వారసుడు వచ్చేస్తున్నాడు, ఈడేం పీకేది ఏం లేదు ఇక్కడ, వారసుడు ఏం పీకుతాడో మరి మనకు అర్థం కాదు. వీడికి అంతంత మాత్రం చదువు, ఆడికి ఎంత ఉందో మరి దేవుడు తెలియాలి. ఇవన్నీ కూడా మనం ఒక కమిట్మెంట్తో పనిచేస్తే అనేక విజయాలు సాధిస్తాం. నిన్న జరిగిన ఉదాహరణకి అన్ని వర్గాలు కింద స్థాయి నుంచి కూడా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా పనిచేశారు కాబట్టి ఆ విజయం నిన్న సక్సెస్ఫుల్గా. గత ప్రభుత్వాలు 20 సంవత్సరాలు ఏ విధంగా గుడివాడిని నాశనం చేశాడో మనందరూ తెలుసు. అది కేవలం స్వార్థం తప్ప, కొంతమంది వ్యక్తులకి చేయడం తప్ప ఎక్కడ కూడా గుడివాడ ప్రజలకు ఏం చేయలేదు 20 ఏళ్ళ నుంచి. ఖచ్చితంగా ఇవాళ స్పష్టంగా కనబడుతుంది డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది, పేద ప్రజలు ఏ విధంగా వాళ్ళకి ఈ ఫలాలు ఏదైతే ప్రభుత్వం అందిస్తుందో అన్ని చేరవేసే విధానం ట్రాన్స్పరెంట్గా కూడా చెబుతాం. బేసికల్గా కాదు 20 ఏళ్ళు అది కాదు ఏం చేశాడు, గుడివాడికి తీసుకొచ్చాడు, 2 ఏళ్ళు ఏం తెచ్చాడు కాదండి. వాళ్ళ గురించి మాట్లాడదు కూడా దండకు. కానీ మీరు ఈ సొల్లు కౌరులు తప్ప ఏమి చేయలేదు 20 ఏళ్ళు, సొల్లు కౌరులే. వాళ్ళు మర్చిపోదాం, అందరూ మర్చిపోయారు. మళ్ళీ వాళ్ళని గుర్తు